ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 38వ శ్లోకం వరకు అర్ధసహితంగా తెలుసుకున్నాము. దాని ద్వారా మనకు ఏం చెప్పారంటే కామ క్రోధాలు మనకు శత్రువులు. అయితే ఈ కామ క్రోధాలు అనేవి కప్పబడతాయి, జ్ఞానాన్ని కప్పిపెడతాయి. జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ ఇవి కప్పడం వల్ల ఆ జ్ఞాని యొక్క జ్ఞానం అనేది బయటకు రాదు. ఈ కామ క్రోధాల కోసమే జీవి పరితపిస్తూ ఉంటాడు అని మనము తెలుసుకున్నాం. ఎలాగా అంటే ఒక నిప్పును పొగ వచ్చినప్పుడు నిప్పు ఉంటేనే పొగ వస్తుంది అనుకుంటాము, కానీ నిప్పు కనబడదు. నిప్పు ప్రకాశవంతమైనది, దాన్ని మనం యూజ్ చేసుకుంటాం, కానీ అది కనబడకుండా దాన్ని కప్పేస్తుంది పొగ అని మనము ఈ 38వ శ్లోకంలో తెలుసుకున్నాం అన్నమాట. అలాగే ఒక అద్దం ఉంటుంది, అద్దానికి దుమ్ము పట్టింది అనుకోండి, మన స్వరూపం ఏంటో మనకే తెలియదు అని దాన్ని మన స్వరూపాన్ని మనం క్లియర్గా చూసుకోలేమన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటుందండి, ఆ కోపంలా నాకు ఏమైందో ఏం తెలియదండి అంటాము. అంటే ఆ కోపం అనేది అంత డామినేట్ చేసేసింది మనను. అక్కడ మనం ఏం చేస్తున్నాము అనేది తెలియదు. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి, ఎదుటి వాళ్ళను కొట్టేస్తారు, లేదు ఏదో చేతిలో ఉంటే పగలగొడతారు, లేకుంటే వాళ్ళే తలలు బద్దలు కొట్టుకుంటారు గోడలకు. అదంతా అయిపోయిన తర్వాత బాధపడతారు, అయ్యో అప్పుడు ఎందుకు వేసినా ఇట్లా అని. అంటే ఆ టైంలో అది అంటే జ్ఞానం అనేది బయటకు రాకుండా అడ్డుకోవడం వల్లనే కదా విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతున్నారు, పశువులాగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అక్కడ జరిగిపోయిన తర్వాత అప్పుడు ఆ జ్ఞానం అదే మొత్తం ఆ కోపం అంతా తగ్గిపోయినాక వాస్తవం ఏంటనేది తెలుసుకుంటున్నారు. మనం పరీక్షకు చదవండి పిల్లల వెంట పడుతూ ఉంటే వాళ్ళు బాధపడుతూ మనం తిట్టుకుంటూ మనము ఏమంటారండి గుగ్గిళ్ళు గుర్రం దాకా తీసుకెళ్ళచ్చు కానీ తినిపించలేం కదా అన్నట్టు పిల్లల్ని చదువు అని మనం ఏవైనా చేయగలుగుతాం, వాళ్ళకి అందించగలుగుతాం, సహాయం చేయగలుగుతాం, కానీ చదవడము అనేది వాళ్ళు చేయాల్సిన క్రియ. వాళ్ళు చదవలేకపోయినప్పుడు వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందలేరు. మనం ఎంత రూమ్లో ఏసీలు పెట్టి టీవీలు బంద్ చేసి కట్టె పట్టుకొని కూర్చొని చదువు 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 అంటే వస్తుందా అండి చదువు? వాళ్ళు సొంతగా వాళ్ళు చదవాలి అనే ఆ దృష్టి అనేది, ఆ శ్రద్ధ అనేది చదువు మీద పెట్టినప్పుడే వస్తుంది. అది మనం తెలుసుకోవాలి. అయితే పిల్లలకు పాపము వాళ్ళ మీద మనకు కోపం వస్తుంటుంది, వీళ్ళు చెప్తే ఇంటులేరు అని. కానీ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో చెప్పడము మనం నేర్చుకోవాలి. వాళ్ళని ఏ విధంగా చెప్తే వాళ్ళు దాన్ని ఇష్టపడతారో దాన్ని తెలుసుకోవాలి అని ముందు శ్లోకాలలో చెప్పిండ్రు కదా. ఏదైనా ఎవరైనా మూర్ఖులు ఉంటే వాళ్ళని వెంటనే మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. ముందు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మెల్లమెల్లగా మనము ఆచరిస్తూ చూపిస్తూ దాన్ని ఆ విషయం వాళ్ళు దేని మీద అశ్రద్ధ చూపుతున్నారో దేని మీద శ్రద్ధ చూపుతున్నారో దాన్ని మార్చుకోవాలి. మనము అన్నిటినీ గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఎప్పుడు ఏ శ్లోకానికి ఆ శ్లోకం మర్చిపోకుండా దీని కంటిన్యూషన్ మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కాబట్టే నేను మళ్ళీ చెప్తూ ఉంటాయి ఈ విషయాలని. ఎందుకంటే ఒకదాంతో ఒకటి రిలేటెడ్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ మనం కట్ చేసి చదువుకోవడం వల్ల మనకేం లాభం ఉండదు. అయితే ఇప్పుడు అట్లా జ్ఞాని అయిన వాళ్ళు అంటే మంచిగా తెలిసిన వాళ్ళు, జ్ఞానులు అంటే ఏంటి,
విషయం తెలిసిన నిగ్రహించుకో శక్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళను వెంటనే నువ్వు మారంటే మారరు. వాళ్ళకై వాళ్ళు తెలుసుకునే పరిస్థితిని మనము కల్పించాలి. కల్పిస్తే పిల్లవాడిలో చైతన్యం అనేది వస్తుంది. ఓహో సరే నువ్వు ఆడుకుంటావా, ఆడుకో, పంపించేయండి. వాడు ఎంతసేపు ఆడుకుంటాడండి? ఆడుకుంటా ఆడుకుంటా అని ఏడ్చినంతసేపు కూడా ఆడుకోడు. వాడు ఓ పావుగంట అర్ధగంట ఆడుకుంటాడు, వచ్చేస్తాడు. మీకు తెలియదండి మావాడు పోతే ఎన్ని గంటలంటే అన్ని గంటలు పోతాడు అని చెప్తారు. కానీ అందులో వాస్తవం లేదండి. ఎందుకు అంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళన్న మాటను నెగ్గించుకోవడం కోసం మాట్లాడే మాట ఇది. ఇప్పుడు మనం కూడా టీవీ చూడు వద్దు అంటే చూడాలనిపిస్తుందండి. చూడు అంటే ఎంతసేపు చూస్తామండి కాన్సన్ట్రేషన్తో టీవీని? ఓ పావుగంట చూస్తాం, అర్ధగంట చూస్తాము, ఒక గంట చూస్తాం కావచ్చు, తర్వాత అయినా మనం దాన్ని వదిలేస్తాం కదా. పిల్లలైనా అంతే, వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఆ గంట తర్వాత అయినా వాడు ఆడుకొని వచ్చినప్పుడు వాడికి చక్కగా వాడి ఇష్టమైన ఫుడ్ పెట్టి చేసి, నాయన మంచిగా ఆడుకున్నావా, ఏమేం చేసినావా అని మాట్లాడి చేసి అప్పుడు వాడికి సంతృప్తి చెందిన తర్వాత మనం చదివిస్తే వాడు చదువుతాడు. కాస్త ఇది కూడా చదువురా నాయన అని. అది అట్లా మనం స్లోగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఏదో కోపడడం వల్ల, మనం కోపం చేయడం వల్ల వాడి బుద్ధి మారదు, మారిన వాడు చదవలేడు. ఇవన్నీ మనము తెలుసుకోవడం కోసమే వీటిని మనము అధ్యయనం చేయాలన్నమాట. మనలో ఉంటాయి లోపాలు, పిల్లల్లో ఉంటాయి. మనము సవరించుకుంటూ పిల్లల్ని సవరిస్తూ వెళ్తూ ఉంటే కొంతకాలానికి అందరూ ఒక సరైన మార్గంలో, ఇప్పటి నుంచే పిల్లల్ని సరైన మార్గంలో పెడితే పెరిగినాక వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా కొంత మంచి పద్ధతులు అలవాటు చేసుకుంటారనమాట. అయితే ఇప్పుడు ఈ 39వ శ్లోకాన్ని చదువుదామండి. దీంట్లో కూడా అటువంటివే ఉంటాయి మనకు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ అంటున్నారు. అంటే ఏంటిది? కామము ఎప్పటికీ నిండనిది. అది ఎప్పటికీ కోరికలు అనేవి అయిపోవండి. 90 ఏళ్ళ ముసలోళ్ళకైనా కోరికలు ఉంటాయి, చిన్నపిల్లల కోరికలు ఉంటాయి. కోరికలు అనేవి లేనోళ్ళు ఎవరు ఉంటారండి? తలలు బోడులైనా కూడా తలపులు బోడు కావని అంటారు. అట్లా మన దొంగ సన్యాసులు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏదో కోరికలు ఉంటాయి. కోరికలు కామము అంటే మనకు జనరల్గా ఏమనుకుంటారంటే కామము అనగానే అదేదో సెక్జువల్గా మీనింగ్ అనే భావన ఉంటుంది. అలా కాదండి. పండితులు చెప్పే కామము అంటే కోరిక ఏదైనా కావచ్చు. మనం ఒకటి తినాలని కోరుకోవడం కూడా అది కూడా ఒక కామ కోరికలు అంటారు. అందుకే ఏవైనా కోరుకోవచ్చు. ఆ కోరికలు అనేవి వాడికి అంతం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఒకటి చూసి తినాలని కోరుకుంటాము, ఒకటి చూసి కొనాలని కోరుకుంటాము, ఒకటి చూసి మనం సొంతం చేసుకోవాలనుకుంటాము, ఒకటి చూసి తయారు చేయాలనుకుంటాము, దానికోసం ప్రయత్నం చేస్తాము. ఇట్లా మనము ఎన్నో రకాల విషయాలు ఉంటాయి మన చుట్టూ. అందుకే కదా విషయాలయంలో ఆసక్తి ఉండొద్దు అని ముందు చెప్పింది మనకు. సాంఖ్యయోగంలో చెప్పింది అదే కదా ఇంతకుముందు. అంటే విషయాల పట్ల ఆసక్తి ఉంటే కోరికలు పెరుగుతాయి. కోరికలు ఎప్పటికీ తీరవు, ఓటి కాకుంటే ఓటి. మనము ఒక జడ వేసుకోవడానికే ఒక అర్ధగంట సేపు పడుతుందండి. మనకి ఏదైనా అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోతాము, లేకుంటే దాన్ని ఇటు దిగుతాం అటు దిగుతాం, ఇట్లా వేస్తాం అట్లా వేస్తాం, ఎన్నో రకాలు వేసి ట్రై చేసి అది చేసి ఇది చేసి మనకున్న సమయం అంతా అట్లా వృధా చేస్తాం. మగవాళ్ళు కూడా ఎక్కడ అర్థం కనబడ్డా కూడా జేబులోంచి దువ్వెన తీస్తారు,
గరకపాటి గారు చెప్తారు కదా, నాకు జుట్టు లేకున్నా కూడా నేను కూడా అద్దంలో చూసి దూకుంటా అంటే అది కామన్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు, ఒక ముసలమ్మ అయినా సరే అద్దం డ్రెస్సింగ్ టేబుల్ ఉంటాయి ఇంట్లో, అటు ఇటు వెళ్ళేటప్పుడు మొహం కనబడితే ఇలా చూసుకొని మొహాన్ని ఇలా అనుకుంటారు జుట్టును. తప్పేముందండి, అది ప్రేరేపిస్తుంది మనను. అలా ఎవరికైనా ఉంటుంది ఆ భావన అనేది. కాబట్టి వీటికి అంతెక్కడ ఉంటుంది, ప్రతి నిమిషంలో ఏవో ఒకటి ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎవరో వస్తారు, వాళ్ళతో మాట్లాడాలి అని కోరిక ఉంటుంది. కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రయత్నం. ఇట్లనే నిరంతరం దేనికో ఒకదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము, పొందాలి అని, కొన్ని వద్దు అని. ఏదైనా కోరికనే కదా. కాబట్టి దీనికి అంతు అనేదే లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, జ్ఞానులకు కూడా ఉంటుంది కోరిక అనేది శత్రువే. కామము అనేది జ్ఞానులకు కూడా శత్రువే. జ్ఞానులకు కోరికలు కలిగితే వాళ్ళు దుఃఖపడతారు, ముందే తెలుసుకుంటారు. అదే ఇదేంటి, ఒకసారి ఏమైందట, ఒక సన్యాసి గారు వచ్చిండ్రు ఒక ఆశ్రమంలో. ఆయనను పిలిచి ఒక గొప్ప జమీందారు ఆయనకి చక్కగా వండి పెడుతూ ఉన్నారట. వండి పెడుతూ ఉంటే వెండి కంచంలో ఆ స్వామి కదా అని బంగారు గిన్నెలు అన్నీ ఉన్నాయట అక్కడ. అయితే ఆయన వండుకితే తింటూ ఉంటే ఆయన రోజు చూస్తున్నాడు, 2 రోజుల నుంచి వాటిని చూస్తే ఆ బంగారు చెంచాలు అవి చూసి ఆశ కలిగిందట. ఇది బంగారుదా అని ఆశ కలిగిందట. ఆ ఆలోచన వచ్చినందుకే ఆయన దుఃఖపడ్డాడట. అంటే ఎటువంటి వాళ్ళైనా కూడా అవకాశం కలిగినప్పుడు కోరుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వద్దు, మనకు అందుబాటులో లేదు, మనం ఊహించాం, కానీ అనుకోకుండా మనకు ఏదైనా అవకాశం కలిగింది, అప్పుడు ఏం చేస్తామండి, చెయ్యాలి అనే కోరిక కలుగుతుంది. అట్లా కోరికలు అనేవి ఎవరికైనా శత్రువులే. అయితే జ్ఞాని ఏం చేస్తాడు, అది కోరిక శత్రువు అని ముందే గ్రహించుకుని దాన్ని వెంటనే నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, దుఃఖపడతాడు. అయితే అజ్ఞాని ఏం చేస్తాడు, ఇది నా శత్రువు అనుకోడు అని తెలుసుకోడు అన్నమాట. తెలుసుకోక ఆ కోరికలను తీర్చడం కోసము తను ప్రయత్నం మొదలు పెడతాడు. ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒక పని సక్సెస్ కావాలంటే ఎన్నో రకాలు ఉంటుంది కదండి. ఇప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్లు ఉండాలి, ఇంట్లో భార్య పిల్లల పర్మిషన్లు ఉండాలి ఒక పని చేయాలంటే. మరి అది ఎవరికి సంబంధించిందో వాళ్ళ అందరూ షాప్కి వెళ్ళాలి, దానికి కావాల్సిన డబ్బులు ఉండాలి, ఇవన్నీ సమకూరాలి కదా. ఆ కోరిక నెరవేరాలంటే వట్టిగానే కాదు కదా. మరి ఈ ప్రయత్నంలోనే మన జీవితం గడిచిపోతుంది అన్నమాట. అయితే ఏమంటున్నారంటే, మనకు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి, శత్రువు ఉంటే ఇవాళ శత్రువు, అయ్యో ఈయన శత్రువు అని అనుకుంటాం. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన ఏదో మంచి పని చేసి ఆ శత్రుత్వం పోయి మళ్ళీ మిత్రులు అవుతారు. మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం, ముందు శత్రువులు ఉన్న వాళ్ళు తర్వాత మిత్రులు అయిన వాళ్ళని కూడా. అంటే అట్లా ఒక శత్రువు కూడా మిత్రువు అయ్యే అవకాశం ఉంటుంది, ఒక దొంగ కూడా ఒక మంచి మనిషిలాగా మారే అవకాశం ఉంటుంది. కానీ కామము ఎప్పటికీ శత్రువే. కామం అనేది కలిగింది, కోరిక అనేది కలిగింది అంటే అది ఎప్పుడైనా మన పతనానికే దోహదం చేస్తుంది, మనను డామినేట్ చేస్తుంది. ఆ కోరికను తీర్చుకునే వరకు మనను వెంబడిస్తుంది. దానికోసం మనము ఎవరినన్నా మోసం చేస్తామా, ఎవరినన్నా తిడతామా, ఎవరినన్నా కొడతామా, లేకపోతే తప్పు పని చేస్తామా, ఏం చేస్తామో తెలియదు. మనకు ఏ కోరిక కలుగుతుందో తెలియదు కదండి. మనకు కలిగిన కోరికలను తీర్చుకోవడం కోసము ఇట్లా మనం ఇంట్లో అనుకుంటామండి, మోసాలు పెద్ద పెద్ద పదాలు పెడితే
మనం ఇంట్లో కూడా ఒక చోట చాక్లెట్ ఉంది, అది తినాలని నాకు కోరిక కలిగింది. కలిగితే ఏం చేస్తాము, వాడు ఎక్కడ పెట్టిండో చూస్తాడు, చూసి వాళ్ళు లేనప్పుడు తీసుకుంటాడు, తినేస్తాడు వీడు. ఆ చిన్న విషయము సరదాగా ఏదో తిన్నాడులే అన్నట్టు మనం అనుకుంటాం, అది పెద్ద విషయంగా భావించం. ఏదో చిన్నగా సిల్లీగా ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు అనే భావన కలుగుతుంది. కానీ అంటే వీడికి తినాలనిపించినప్పుడు పర్మిషన్ లేకుండా తినకూడదు అనే విషయము వాళ్ళకి నేర్పాలి మనం. ప్రతిదానికి ఇట్లా కరెక్ట్ చేసుకుంటూ పోతే అల్లరి చేసేటోళ్ళు ఎవరు ఉంటారండి? మరి అల్లరి చేయడం కూడా ఒక పద్ధతి కదా అంటే అల్లరి చేయాలి, కానీ తప్పులు చేయకూడదు. మనకు అనిపిస్తుంది వాడేదో దాచుకుంటే వీడు గుట్కాయస్వా చేసిండు వాడికి తెలియకుండా అని చెప్తారు, అదొక సంతోషంగా మనం భావిస్తాం. కానీ ఇదే పెద్దగైనాక కొన్ని విషయాల్లో మరి ఇదే సేమ్ తప్పు జరిగినప్పుడు అది తప్పు అంటున్నాం కదా. ఇప్పుడేమో ఒప్పు అంటున్నాము, పెద్దగైనాక తప్పు అంటున్నాము. అప్పుడు వాడికి ఎట్లా తెలుస్తుంది? అది మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్నప్పుడే ఎందుకు చెప్పాలి అంటే ఇట్లాంటివన్నీ కూడా మనము సరదాలు చేసేవి కూడా వేరే ఉంటాయి. అదే వాడు తీసుకుంటారే నేను తీసుకుంటున్నా అని చెప్పి తీసుకో, వాడు వచ్చేసరికి వీడు తినేస్తాడు, అది వేరు. కానీ వాడికి తెలియకుండా తీసుకోవడం అనేది తప్పు అనేది వాడికి తెలియాలి. అయితే మనం దీన్ని అన్నీ పట్టించుకోమండి. చాలా ఇప్పుడు ఎవరైనా అంతేనండి, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు 10 రూపాయలు ఎక్కడో పడ్డదండి, పడితే సిన్సియర్గా తీసి 10 రూపాయలు ఇక్కడ ఎవరియో పడ్డాయండి అని ఇచ్చారు. అబ్బా మీరు ఎంత మంచి వాళ్ళు అండి, 10 రూపాయలు దొరికితే మీరు ఎవరి అని అడిగిస్తున్నారు, అందరు ఇయ్యరు అట్లా అంటారు. అదే ఒక తులం బంగారం గొలుసు పడ్డదండి అక్కడ, అది అప్పుడు తులం బంగారం కదా 1,50,000. ఎందుకు చెప్పాలి ఇప్పుడు మళ్ళీ నేను ఇచ్చినా కూడా నన్ను ఏం మెచ్చుకుంటారు అని ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వీడు దొంగతనం చేయడానికి కూడా సిద్ధపడవచ్చు, ఎందుకంటే దాని విలువ ఎక్కువ కాబట్టి. అది మనము బంగారమైనా 10 రూపాయలైనా ఒకే రకమైన భావాన్ని కలిగి ఉండాలి. ఎక్కడెక్కడ పడిపోతున్నాం మనము, బంగారం కాబట్టి ఎక్కువ విలువైంది అయితేనేమో మనము వదిలేయము. ఏదో 10 రూపాయలు కాబట్టి ఏదో సిన్సియర్గా తీసుకుపోయి ఇచ్చేసినాం, మనం మంచోళ్ళం అవుతామా? అప్పుడు కాదు కదా. అంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా చేసింది ఒకటే కదా. 10 రూపాయలైనా నువ్వు దొరికితే ఇచ్చావు, తులం బంగారం అయినా నువ్వు ఇవ్వాలి, కానీ నువ్వు అది ఇవ్వట్లేదు అంటే ఏమన్నట్టు? అంటే తప్పు చేసినట్టే కదా. ఎందుకు వేసినావు? కోరిక. అరే ఇంత డబ్బు కావాలి ఇప్పుడు అంటే మోసం చేసినట్టే కదా. అంటే నేనెందుకు మోసం చేసినా, నాకు దొరికింది, మరి 10 రూపాయలు ఎందుకు ఇచ్చినావు? 10 రూపాయలు నాది కాదు అని ఎట్లా ఇచ్చినావు? మరి ఇదేందుకు ఇవ్వట్లేదు? అంతే కదండి, దాంట్లో తేడా లేదా? అదే మనకు ఇబ్బందులు కలిగిస్తాయి అన్నమాట. అందుకే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, శత్రువులు మిత్రులు అవుతారు, కానీ కామం విషయంలో మాత్రం ఇది ఎప్పటికీ మనకు తోడుగానే ఉంటుంది, మన శత్రువు. మాకు కొంతమంది అంటారు మా ఇంట్లో ఉండే వాళ్ళే మాకు శత్రువులండి, బయట వాళ్ళందరూ మిత్రులు. ఏం గారు, మనం అనుకుంటాం, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మన మంచి కోరి చెప్తారు, అవి మనకు నచ్చవు కాబట్టి మనం శత్రువులు అనుకుంటాం. బయట వాళ్ళు తీయగా తేనె పోసి చెప్తారు కాబట్టి అవి తీయగా వస్తాయి, మనం మంచిగా అనుకుంటాం. కానీ ఏది మరి ఇంటిని వదిలిపెట్టి ఒక 5 నిమిషాలు ఎక్కడన్నా ఉండగలుగుతామా? ఉండలేము. మనకు ప్రపంచంలో స్థానం ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లోనే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. ఎవరైనా ఉంచుకుంటారా? ఎవ్వరు ఉంచుకోరు. మన ఇల్లు తప్ప మనకి ఇంకా వేరే స్థానం లేదు. కాబట్టే కదండి అనాథలు అంటున్నారు, వాళ్ళకి ఎంత బాధలు ఉంటాయి. మరి అట్లా ఇక్కడ కామానికి మనము పరాజితులం అవుతాము. ఎప్పుడైనా కూడా శత్రువులను జయించవచ్చు, మిత్రులుగా మార్చుకోవచ్చు మనుషులైతే,
కానీ కామానికి మాత్రం ఎప్పుడైనా పరాజితులం అవుతాం. ఎప్పుడు కాము అంటే కామాన్ని ముందే తెలుసుకొని అది మనకు అవసరం లేనిది కాబట్టి దాన్ని మనము తీసుకోవద్దు అని ముందే దాన్ని నిగ్రహించుకుంటే మనము అవుతాం. కానీ కామాన్ని కోరుకుంటూ దాన్ని జయించడం ఏముంటుంది, ఇంకా దాన్ని తీర్చుకోవడమే, దానికోసం ఏదైనా చేసేయడమే. నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు, 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు కూడా అమ్మేస్తాం మేము మీకోసం అంటారు. అంటే 10 ఎకరాల భూమి అంటే ఏమన్నా మామూలు అండి? అంత అమ్మేసే అంత గొప్ప విషయం ఏముంటుంది అక్కడ? అంటే అట్లా పడిపోతాం అన్నమాట. వాటి పట్ల ఆసక్తి, కోరిక అనేది అట్లా అంత లెవెల్లో పెరిగిపోయిందన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, కామానికి 3 ఉంటాయట. ఏంటి అంటే కోరిక అనే రూపం ఉంటుంది. కామం అంటేనే కోరిక. మరి అది ఎలా ఉంటుందంటే దాన్ని నింపాలి అంటే ఎవరితోని కాదు. ఒక్క కోరిక అయితే నింపచ్చండి. ఎన్నో ఉంటాయి మన కోరికలు. రోజులోనే ఒక 100 కోరికలు ఉంటాయి. ఆ 100 కోరికలు నిండవు. అట్లా మళ్ళీ రేపు 100 ఏది చూస్తే అది కోరుకుంటూ ఉంటాం కదా. మరి చాలు అనేది ఉంటుందా? తీరితే కదా చాలు అంటాము. తీరనేది తీరవు. ఒకటి కాకుండా ఒకటి పుట్టుకొస్తుంది. కోరికలు ఎంత ముసలి వాళ్ళైనా కూడా కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలను మనమే నియంత్రించుకోవాలి. కానీ అవి వాటంతట అవి తొలగిపోవు. మనం ఉన్నంత కాలము మన కోరికలు ఉంటాయి. కాబట్టి జ్ఞానులైన వాళ్ళు ఏం చేస్తారు, వాటిని నియంత్రించుకుంటారు. అంటే వారికి వారు సాటిస్ఫై అయ్యి వాటి అందు ఆసక్తిని తీసేస్తారు. తీసేయడం వల్లనే పోగొట్టుకుంటాం. కానీ కోరికలను తీర్చుకుని సంతృప్తి చెంది మనము మళ్ళీ ఇంకా జీవితం ఉంటుందా? ఉండదు. కోరికలు తీరకనే మన జీవితాలు కూడా అయిపోతాయి. ఆ విధంగా అన్నమాట. కాబట్టి కోరికలు అనేవి తీరేవి కాదు. కామము యొక్క ఇది రూపం చాలా భయంకరమైనది. చాలు అనేదే ఉండదు. ఇప్పుడు అగ్ని మంట ఉందండి, దాంట్లో ఎన్ని వేసినా కాలిపోతూనే ఉంటాయి. అది ఇక చాలు అంటుందా? కొన్ని వేసి కాలిపోయినాక ఇక చాలు అంటుందా? అది అనదు. ఎన్ని వేసినా భస్మం చేసేస్తూ ఉంటుంది. అట్లనే మన కామం అనే అనలం అనేది, అగ్ని అనేది మనం ఎన్ని తీర్చినా ఇంకా కావాలి అనే కోరుతూ ఉంటుంది. కోరికలను పెంచుతూనే ఉంటుంది. కాబట్టి మనంతట మనమే బలవంతంగా వాటిని నియంత్రించుకోవాలి. జ్ఞాని అయిన వాడు ఆ విధంగా చేయగలుగుతాడు. అజ్ఞాని ఏమో కోరికల వెంట పరిగెడుతూ ఉంటాడు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనము ఆ విధంగా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. వస్తేనే వాళ్ళు పెరిగినాక వీటిని కాస్త నియంత్రించుకోగలుగుతారు. అటువంటి విధానమైన విషయాలను మనం తెలియజేయాలి వాళ్ళకు. మనము చెప్పేటివి కూడా అట్లనే ఉంటాయి కదండి పిల్లలకు. వాడు నడక నేర్చుకోవాలి అంటే వాడికి చాక్లెట్ చూపిస్తాం. చూపించి రా అంటాం. అంటే వాడు ఆ చాక్లెట్ కోసం వస్తున్నా అనే ఫీలింగే వాడికి. బొమ్మ చూపిస్తే బొమ్మ కోసం వస్తూ ఉంటాడు. మనం అది చూపించకున్నా వాడికి నడక వస్తుంది, వాడు నడుస్తాడు. కానీ వాడికి తెలుసా అసలు ఆ బొమ్మ ఏంటి తెలుసా, చాక్లెట్ ఏంటి తెలుసా? తెలియదు. మరి మనమే కదండి అలవాటు చేస్తున్నాం. కాబట్టి కనీసం పిల్లలనైనా మనము అటువంటి అలవాటు చేయకుండా ప్రయత్నం చేయాలి అని నా ఉద్దేశం. మనము చిన్నప్పుడు ఎలాగో పెరిగాము, అయిపోయింది. ఇప్పుడు తెలుసుకుని మన ముందు జనరేషన్స్ అన్నా కాస్త మన ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం కదా. కాబట్టి అలా
ఆగమాగం కాకుండా పిల్లలు ఉన్నతంగా ఎదగాలి అని కోరుకునే వాళ్ళు కనీసం ఇప్పటి నుంచన్న వీటిని కొంచెం మార్చుకుంటూ వెళ్ళాలి. అదండి ఈ 39వ శ్లోకానికి అర్ధ విశేషము. మరి ఇంకో శ్లోకంతో మళ్ళా కలుద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.